చెందిన అత్యంత రహస్య విమానం డూమ్స్డే ప్లేన్ మళ్లీ గగనతలంలోకి దర్శనమిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు రక్షణ మంత్రిని రక్షించేందుకు గాల్లో ఎగురుతూనే వారు ఆదేశాలు ఇచ్చేందుకు ఉపయోగించే ఈ విమానం ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ కు చేరుకుంది. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లైయింగ్ పెంటగాన్ కదలికలు ఆందోళనకరంగా మారాయి. అమెరికా కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతోందని, అందుకోసమే ఈ విమానాన్ని రంగంలోకి దింపినట్టుగా ప్రచారం జరుగుతోంది. అమెరికాకు చెందిన అత్యంత రహస్య విమానం బోయింగ్ E-4B ఇప్పుడు గగనతలంలో కనిపించడం సంచలనంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా కూడా ఎంటర్ అవుతుందా అనే సందేహాలకు సమాధానంగా ఈ విమానాన్ని అమెరికా రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. డూమ్స్డే ప్లేన్ లేదా ఫ్లయింగ్ పెంటగాన్ గా పిలువబడే అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ రహస్య విమానాన్ని బోయింగ్ 747 200 మార్పులతో రూపొందించారు. డూమ్స్డే ప్లేన్ లేదా ఫ్లయింగ్ పెంటగాన్ గా పిలువబడే అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ రహస్య విమానాన్ని బోయింగ్ 747 200 మార్పులతో రూపొందించారు. అణుయుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు, రక్షణ మంత్రి, ఉన్నత సైనిక నాయకుల కోసం గాలిలోని చక్కర్లు కొడుతూ కమాండ్ సెంటర్ గా పనిచేస్తుంది. ఈ విమానం న్యూక్లియర్ దాడులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్, సైబర్ అటాక్స్, తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించబడింది. దీనిలో 67 శాటిలైట్ డిష్లు, యాంటెనాలతో ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ సామర్థ్యం ఉంది. అంతేకాక గాలిలో రీఫ్యూలింగ్ ద్వారా 35 గంటలకు పైగా ఎగరగలదు. ఇక ఈ విమానంలో 3 అంతస్తులున్నాయి. ఇందులో బ్రీఫింగ్ రూమ్లు, స్ట్రాటజిక్ కాన్ఫరెన్స్ రూమ్లు, కమ్యూనికేషన్ జోన్లు, 18 బంకులు, రెస్ట్ ఏరియాలు ఉన్నాయి. ఈ విమానంలో ఒకేసారి 112 మంది సిబ్బందిని మోసుకెళ్లగలదు. ఇక యుద్ధం సమయంలో భూమిపై దిగకుండానే సైనిక కార్యకలాపాలను నిర్వహించగలదు. ఈ విమానం చివరిసారిగా 9/11 దాడుల సమయంలో న్యూయార్క్, వాషింగ్టన్లో కనిపించింది. ఆ తర్వాత ఈ సిరీస్ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్ ఓపెల్ ఘటన సమయంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉన్నత అధికారులు ఇందులో నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటల పాటు ఎగిరింది. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచ నలుమూలలా ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీ చేయొచ్చు. ఇక అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. అయితే ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం దాడులు చేస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికాకు చెందిన E-4B నైట్ వాచ్ విమానం లూసియానా నుంచి వాషింగ్టన్ డీసీ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ కు చేరుకుంది. సాధారణంగా ఉపయోగించే ఆర్డర్ 6 కాల్ సైన్ కు బదులుగా ఈ విమానం ఆర్డర్ 1 అనే కొత్త కాల్ సైన్ ను ఉపయోగించింది. ఈ నేపథ్యంలో అమెరికా అతిపెద్ద సైనిక చర్యకు సిద్ధమవుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధంపై ట్రంప్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని చెబుతూనే ఇజ్రాయెల్ దాడులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అయితే ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే తాము కూడా ఇరాన్పై దాడులు చేస్తామని గతంలోనే ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మాత్రం ఎవరి మాట వినకుండా అణుబాంబు తయారీలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలు టార్గెట్గా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో E-4B కదలికలు అమెరికా కూడా దాడులకు సిద్ధమవుతోందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ అమెరికా నుంచి కానీ, పెంటగాన్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సాధారణంగా ఈ విమానాల సంసిద్ధతను చెక్ చేసుకునేందుకు రెగ్యులర్గా ఎగురుతాయని, దీని గురించి పెద్దగా చర్చ అవసరం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో ఇరాన్కు చెందిన 2 ప్రభుత్వ విమానాలు ఒమన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఇది అత్యవసర దౌత్య చర్చలు జరపడానికి లేక నాయకుల తరలింపు కోసం చేపడుతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికా మధ్యప్రాచ్యంలో USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి అతిపెద్ద యుద్ధ నౌకను మోహరించింది. ఇది ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడంలో సహాయపడుతోంది. మొత్తంగా ఈ డూమ్స్డే ప్లేన్ కదలిక పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.